సో ఇందులో మనకి యాక్చువల్గా ఒక కాన్సెప్ట్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ లింక్డ్ లిస్ట్. యాక్చువల్గా సిలో కాన్సెప్ట్ ఉంటుంది పాయింటర్స్ అని. అంటే ఇవన్నీ కాన్సెప్ట్ ఇక్కడ లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఏమైంది ఏమైంది ఇలా వస్తుంది. ఇంకో ఈ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ద ఎలిమెంట్ ఆర్ నాట్ స్టోర్డ్ అట్ కంటిన్యూస్ మెమొరీ లొకేషన్. అంటే ఏంటి కంటిన్యూజినియస్ అంటే కంటిన్యూ రకంగా వాల్యూని స్టోర్ చేస్తాం. కంటిన్యూస్ అంటే ఏమవుతుంది ర్యాండమ్ గా తీసుకోవడం. బట్ ఇక్కడ ఏంటంటే వాల్యూ సీక్వెన్స్ ఆర్డర్ లో ఉంటుంది. బట్ ఉన్నప్పుడు కూడా ఎలా స్టోర్ అవుతుంది ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏముందా దీని పక్కన ఏముంటదంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హోల్డ్ ద అడ్రస్ ఆఫ్ బి. అంటే ఏలో ఫస్ట్ వాల్యూ ఉంది, దాని పక్కన అంటే ఒక నోడ్ ఉంటుంది. ఆ నోడ్ రెండు పార్ట్ కింద డివైడ్ అవుతుంది. ఒక పార్ట్ లో డేటా ఉంటే ఇంకొక పార్ట్ లో అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్ ద్వారా దీన్ని రీప్రజెంట్ చేస్తుంది. ఎవరి అడ్రస్ ఉంటుంది బి తలుకు అడ్రస్. మరి ఇక్కడ ఎవరి అడ్రస్ ఉంటుంది సి అడ్రస్ ఉంటుంది. మరి ఇక్కడ ఎవరి అడ్రస్ ఉంటుంది డి. కానీ ఇక్కడ ఏమి ఉండదు ఎందుకంటే దీని తర్వాత ఉన్న వాల్యూస్ లేవు. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ అ కేస్ ఆఫ్ అ లింక్డ్ లిస్ట్. అర్థమైందా ప్రదీప్? నీ వాయిస్ రావట్లేదు నాకు. ఒక్కసారి ఇక్కడ చూడు, సింగిల్ లింక్ లిస్ట్. క్లాస్ నోడ్ ఇది ఒక క్లాస్. డెఫ్ కన్స్ట్రక్టర్ ఇది కన్స్ట్రక్టర్. బై డిఫాల్ట్ గా ఒక వేరియబుల్ పాస్ చేయాలి. మనకు గుర్తుందో లేదో క్లాస్ లోపల ఏ డిక్లేర్ చేసినా డిఫాల్ట్ గా ఒక వేరియబుల్ ఉంటుంది. డేటా వాల్యూ అంటే ప్రస్తుతానికి వాల్యూ నన్ను ఉంది, అందుకే చూడండి డేటా వాల్యూ డేటా వాల్ పెట్టాను అంటే నన్ను. దాని నెక్స్ట్ వాల్యూ కూడా నన్ను పెట్టాను. నెక్స్ట్ ఏమైంది సింగిల్ లింక్డ్ లిస్ట్ లో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి ఫస్ట్ హెడ్ వాల్యూ కూడా నన్ను పెట్టాను. ప్రస్తుతానికి అన్ని నన్నులో పెట్టాను ఎందుకంటే ఏ వాల్యూ లేవు. డెఫ్ లిస్ట్ ప్రింట్ ఎందుకంటే కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది.
ఇక్కడ ఏం చేశాను, ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. మనం ఏదైనా హెడ్ వాల్యూ ఇచ్చామంటే, ఫస్ట్ వాల్యూ ఇచ్చామంటే అది వెళ్ళి ప్రింట్ వాల్యూలో స్టోర్ అవుతుంది. వైల్ ప్రింట్ వాల్యూ ఇస్ నాట్ నన్, అది నన్ అయిన వరకు ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. దాంతో పాటు ప్రింట్ వాల్యూలో దాని తర్వాత నెక్స్ట్ వాల్యూ అంటే నెక్స్ట్ వాల్యూ తాలూకా అడ్రస్ దీనికి వచ్చి స్టోర్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో లిస్ట్ ఈక్వల్ టు ఇది ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ అవుతుంది, ఆటోమేటిక్ గా కాల్ అయిపోతుంది. ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఫస్ట్ ఏం చేశాను, లిస్ట్ డాట్ హెడ్ వాల్యూ, హెడ్ లో ఏ వాల్యూ స్టోర్ చేశాను, మండే, తర్వాత ట్యూస్డే, తర్వాత వెడ్నెస్డే. మరి ఈ టూ తాలూకా వాల్యూ హెడ్ వాల్యూ డాట్ నెక్స్ట్ వాల్యూలో ఉండాలి. అంటే హెడ్ వాల్యూ ఉంటుంది, దాని పక్కన ఈ టూ తాలూకా అడ్రస్ ఉంటుంది. అలాగే ఈ 3 అడ్రస్ ఈ 2లో ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయమంటాను. మామూలుగా మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ప్రింట్ అవుతుంది. కానీ ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అంటే దీని వల్ల దీని అడ్రస్ ఇక్కడ ఉంటుంది, దీని అడ్రస్ ఇక్కడ ఉంటుంది. అర్థమైందా ప్రదీప్? సార్ అడ్రస్ ఎలా సార్ చూపిస్తారు, అడ్రస్ ఎక్కడ ఉన్నాను? అడ్రస్ మనకి కనిపించదు కదా, ఇంటర్నల్ అడ్రస్ కదా అది. సో ఇది రాస్తావా, ఫోటో తీసేసుకుంటావా? ఇప్పుడు తీసుకుంటాను సార్, చెప్పింది చాలా ఉన్నాయి కదా. తీసేసుకో, ఫోటో అయిపోతే చెప్పు, కింద చిన్న కంటెంట్. ఓకే సార్. ఓకే. అయితే ఈ రెండో లింక్డ్ లిస్ట్ కూడా ఉంటుంది, విచ్ ఇస్ కాల్డ్ డబుల్ లింక్డ్ లిస్ట్. మరి సింగిల్ కి డబుల్ కి డిఫరెన్స్ ఏంటి తెలుసా? డబుల్ లో 3 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది, 3 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఏముంటదంటే ఇక 3 పార్ట్స్ చూపిస్తాను. ఇది 3 పార్ట్ కింద డివైడ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో అడ్రస్ స్టార్టింగ్ నల్ ఉంటుంది, నెక్స్ట్ వాల్యూ ఉంటుంది, నెక్స్ట్ దీని అడ్రస్ ఉంటుంది, అంటే ఈ తాలూకా అడ్రస్ ఉంటుంది. ఇందులో ఏముంటుంది తెలుసా, 3 పార్ట్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ విల్ బి ద అడ్రస్ ఆఫ్ ఏ, సెకండ్ విల్ బి ద వాల్యూ, థర్డ్ పార్ట్ విల్ బి ద అడ్రస్ ఆఫ్ సి. అంటే సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఒక్క అడ్రస్ ఉంటుంది, డబుల్ లింక్డ్ లిస్ట్ అంటే 2 అడ్రసెస్ ఉంటుంది, ముందుది తర్వాత. సో అది డిఫైన్ చేయాలంటే ఎలాగా చూడు, సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ చూసారా, నెక్స్ట్ ప్రీవియస్ ఉంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ నోడ్ తాలూకా అడ్రస్, ప్రీవియస్ అంటే ప్రీవియస్ నోడ్ తాలూకా అడ్రస్. పుష్ అంటే యాడ్ చేయడం. మనం ఏదైనా కొత్త వాల్యూ ఇస్తే న్యూ నోడ్కి వెళ్తాం. సెల్ఫ్ డాట్ హెడ్, ఫస్ట్ లో హెడ్ వాల్యూ ఏముంటుంది, నెక్స్ట్కి వెళ్తుంది. ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నాట్ నన్, ఎంతవరకు నల్ అవ్వదు అంతవరకు న్యూ నోడ్ వాల్యూ అంతా సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ ప్రీవియస్. హెడ్ అంటే ప్రీవియస్, అంటే హెడ్ అంటే ఫస్ట్ నోడ్, దాంట్లో ప్రీవియస్ వాల్యూ కూడా ఉంటుంది. అలాగా న్యూ నోడ్ తాలూకా అడ్రస్ హెడ్కి వెళ్తుంది. అర్థమైంది ఇది పాయింట్? అయితే డబల్ లింక్డ్ లిస్ట్ ప్రింట్ చేయాలంటే చూడు, నోడ్ వాల్యూ లాస్ట్కి వెళ్తుంది, నోడ్ డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ అడ్రస్ దీనికి వెళ్తుంది. ప్రతిసారి అలాగే జరుగుతుంది. సో ఇక్కడ పుష్ అంటే డేటాని ఎంటర్ చేయడం, హెడ్ వాల్యూ ప్రింట్ చేయడం. ఓకేనా? 62 is the first node, 12 is the last node. కానీ 8 దగ్గర ఎవరు ఉంటారు, నోడ్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ 62, అడ్రస్ ఆఫ్ 12 ఆల్సో. అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్.
ఓవర్ సార్. ఓకే సార్. నెక్స్ట్ కమ్స్ సార్టింగ్ రా. అంటే కొన్ని టెక్నిక్స్ ఉంటుంది సార్టింగ్ లో, జాగ్రత్తగా చూడు. ఇది సార్టింగ్ అంటే తెలుసు కదా, అసెండింగ్ ఆర్డర్. ఫైనల్ గా అవుట్పుట్ ఏమొచ్చింది? 0, 6, 9, 16, 26. కానీ రిజల్ట్ ఎక్కడి నుంచి వచ్చింది చూడు, ఇక్కడి నుంచి వచ్చింది. ఇది అన్సార్టెడ్ లిస్ట్. తర్వాత వాల్యూ మారిందా లేదా? 9, 6, 16, 26, 0 వచ్చిందా? సార్ దాని పైన వాల్యూ షార్ట్ పెట్టేస్తే డైరెక్ట్ గా 0, 19, 16 అలా వస్తాయి కదా. ఎలా అయింది సార్ వాల్యూస్ ఇలా వస్తున్నాయి? ఇగో నేను ఇచ్చిన వాల్యూ రైట్ 9, 16, అవును 6, సార్, మామూలుగా లిస్ట్ డాట్ షార్ట్ పెట్టేస్తే షార్ట్ డాట్ లిస్ట్ పెడితే డైరెక్ట్ గా 0, 9, 16 అలా వస్తాయి కదా. వస్తుంది. అది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఇక్కడ మనం లాజిక్ వాడుతుంది, అదే డిఫరెన్స్. రెండు వాడవచ్చు, నీ ఇష్టం, నువ్వు ఏం వాడదాం అనుకుంటే వాడుకోవచ్చు. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడు. ఫస్ట్ వాల్యూ ప్రింట్ అయింది. ఫర్ j ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ లిస్ట్ 1 -1. సో ఇదంతా లిస్ట్ ఎంత ఉంది? 1, 2, 3, 4, 5. 5 - 1 4. ఓకే, 0 నుంచి 4 వరకు కంటిన్యూ అవుతుంది. అంటే ఇనిషియల్ గా j వాల్యూ 0, i కూడా సేమ్ 0. j and i both are 0. If list 1 of 0 is greater than list 1 of 0 plus 1, అంటే 1, అంటే ఈ వాల్యూతో కంపేర్ చేస్తాం. సో ఏంటి? 9 ఈజ్ గ్రేటర్ దెన్ 16 కాదు కాబట్టి ప్రింట్ లిస్ట్ 1 అయిపోయింది. మళ్ళీ i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, i వాల్యూ 1 అవుతుంది. అంటే లిస్ట్ 1 ఆఫ్ 0 ఈజ్ గ్రేటర్ దెన్ లిస్ట్ 1 ఆఫ్ 1 plus 1 అంటే 2. ఎస్, 9 ఈజ్ గ్రేటర్ దెన్ 6. ఇప్పుడు 9 గ్రేటర్ దెన్ 6 అవుతే ఇక్కడ స్వాపింగ్ అవుతుంది చూడు. కరెక్ట్ గా చూడు, లిస్ట్ ఆఫ్ 2 లో ఉన్న వాల్యూ లిస్ట్ ఆఫ్ 0కి వెళ్ళింది. అర్థమైందా పాయింట్? లిస్ట్ ఆఫ్ 2 లో 6 ఉంది కదా, అది వెళ్ళి లిస్ట్ ఆఫ్ 0లో స్టోర్ అయితే 6 ఇక్కడికి వచ్చింది. అలాగే లిస్ట్ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ లిస్ట్ ఆఫ్ 2కి వెళ్ళిపోతుంది. అంటే ఈ వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇంటర్చేంజ్ అయిపోయింది. అర్థమైందా? ఓకే సార్. అది ప్రతిసారి ఒక్కొక్క నంబర్ ఇంకో నంబర్ తో కంపేర్ అవుతుంది, అది లాజిక్. ఫోటో తీసుకో. అయిపోయిందా సార్? లెంత్ 5 అన్నప్పుడు 5-1 4 కదా, అంటప్పుడు రేంజ్ 0 to 3 వరకు తీసుకుంటారు కదా సార్. మరి కాదు, మీరు లాస్ట్ వేర్ కన్సిడర్ చేయడు కదా. కాదు, 1, 2, 3, 4, 5 కదా. 0, 1, 2, 3, 4, 5. అవును సార్. -1 అంటే 4 కదా. అంతే. అంటే రేంజ్ ఫస్ట్ స్టేట్మెంట్ రేంజ్ 10 అంటే 0 to 9 ప్రింట్ అవుతాయి కదా. మరి ఇది కూడా అంతే కదా నాన్న, 0, 1, 2, 3, 4. ఇండెక్స్ నెంబర్ కదా. ఓకే సార్. లెంత్ కదా నాన్న, లెంత్ కౌంట్ చేస్తే ఎలా కౌంట్ అవుతుంది? 1, 2, 3, 4, 5 కదా. 5 - 1 అవ్వాలి కదా. లెన్ వాడాను కదా, లెన్ ఫంక్షన్ వాడటం వల్ల అది వచ్చింది. ఓకే సార్. అవును సార్. ఇంకేంటి రాసావు? ట్రీస్. ట్రీ అనే కాన్సెప్ట్ ఏముంటది అంటే నాన్న, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, ఇన్ ఆర్డర్ ఉంటుంది. ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ట్రీ స్ట్రక్చర్ లో ఫామ్ అవుతుంది. కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇది 3 ఫంక్షన్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో ఒక క్లాస్ నోడ్ లో కన్స్ట్రక్టర్ ఇచ్చాను. ఫస్ట్ లెఫ్ట్ రైట్, అంటే యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ఒక వాల్యూ ఉందనుకో, లెఫ్ట్ అవుట్ వాల్యూ అవుతుంది, రైట్ ఒక వాల్యూ. అది ఎలాగవుతుందంటే, సెల్ఫ్ డాట్ లెఫ్ట్ నన్, సెల్ఫ్ డాట్ రైట్ నన్, అన్ని నన్ పెట్టాను, ఒక కీ పెట్టాను మెయిన్ వాల్యూ. ట్రావర్స్ ఆర్డర్,
ప్రింట్ ఒక వాల్యూ ఉంటుంది, సెల్ఫ్ డాట్ వాల్యూ, ఎండ్ తెలుసు కదా, సేమ్ లైన్. ఇఫ్ సెల్ఫ్ డాట్ లెఫ్ట్ లో ఏమైనా వాల్యూ ఉంటే ట్రావర్స్ ప్రీ ఆర్డర్కి వెళ్ళమంట. ఇదే ఫంక్షన్ ని కాల్ చేశాను. దిస్ ఈస్ కాల్డ్ రికర్షన్ ఫంక్షన్. రికర్షన్ అంటే ఏంటి? వెన్ ద ఫంక్షన్ ఇస్ కాల్డ్ విత్ ఇన్ ఇట్స్ బాడీ. చూడండి, ఇఫ్ సెల్ఫ్ డాట్ లెఫ్ట్ లో వాల్యూ ఉంటే ట్రావర్స్ ప్రీ ఆర్డర్కి వెళ్తారు. ఇదే ఫంక్షన్ ని కాల్ చేశాను. అలాగే రైట్ అయితే ప్రీ ఆర్డరే కాల్ చేయాలి. చూపిస్తాను ప్రీ ఆర్డర్ ఏంటి, ఇన్ ఆర్డర్ ఏంటి. ఇక్కడ కూడా సేమ్. ఇఫ్ సెల్ఫ్ డాట్ లెఫ్ట్ ముందు చూడు కండిషన్ పెట్టాను, ఇక్కడ ముందు ప్రింట్ చేశాను, ఇక్కడ ముందు కండిషన్ పెట్టాను. ఇఫ్ సెల్ఫ్ డాట్ లెఫ్ట్ లో వాల్యూ అయితే ట్రావర్స్ ఇన్ ఆర్డర్ వెళ్తారు, తర్వాత మెయిన్ వాల్యూ ప్రింట్ అవుతుంది, తర్వాత రైట్ ఆర్డర్. అలాగే పోస్ట్ ఆర్డర్, ఇక్కడ పోస్ట్ ఆర్డర్ లో ముందు లెఫ్ట్ ఇచ్చాను, రైట్ ఇచ్చాను, దాని తర్వాత సెల్ఫ్ డాట్ వాల్యూ ఇచ్చాను. అంటే ఇవన్నీ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఫస్ట్ ఒక మెయిన్ వాల్యూ ఇవ్వాలి, నోడ్ 1. లెఫ్ట్ లో 2 ఇచ్చాను, రైట్ లో 3 ఇచ్చాను. మళ్ళీ నేనేమన్నానంటే లెఫ్ట్ లో మళ్ళీ లెఫ్ట్, అంటే లెఫ్ట్ లో లెఫ్ట్ అంటే ఏంటి, 2 కి లెఫ్ట్, అది 4. సో ఫస్ట్ ట్రావర్స్ ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. ఇప్పుడు రన్ చేస్తే ఇది ప్రీ ఆర్డర్. ప్రీ ఆర్డర్ అంటే ఏంటైంది, ముందు 1 ప్రింట్ అయింది, అవునా అవునా కదా? అంటే మెయిన్ వాల్యూ సార్ ప్రింట్ అయింది. సార్ 1 మంత్ తీసుకున్నామా? ఇగోరా 1 ఓకే సార్. ఇగో ఇక్కడ ఏం ప్రింట్ 1 అయింది, 2 3 ఫస్ట్ 4 ఓకే సార్. ప్రీ ఆర్డర్ ప్రింట్ అయింది. ప్రీ ఆర్డర్ అంటే ఏంటి, ఇది ఫంక్షన్ నేమ్. ముందు ఫస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది నాకు, ఓకేనా? తర్వాత లెఫ్ట్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది, 2 4 ప్రింట్ అయింది. తర్వాత రైట్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. అదే ఇన్ ఆర్డర్ అయితే ఏమవుతుంది, ముందు లెఫ్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది, 4 2 ప్రింట్ అయింది. తర్వాత మెయిన్ వాల్యూ ప్రింట్ అవుతుంది, తర్వాత రైట్ వాల్యూ. పోస్ట్ ఆర్డర్ అంటే ఏమవుతుంది, పోస్ట్ ఆర్డర్ అంటే ముందు లెఫ్ట్ వాల్యూ, తర్వాత రైట్ వాల్యూ, తర్వాత మెయిన్ వాల్యూ, అలాగా ప్రింట్ అవుతుంది. అర్థమైందా? సో నీకు అరే అనే ఒక కాన్సెప్ట్ ఉందిరా, అది రేపు చెప్పేస్తాను. సార్ ఎలా ఉందంటే ఫంక్షన్స్ లోన కీవర్డ్స్ ఉంటాయి కదా, కీవర్డ్స్ కి కింద కాలింగ్ ఫంక్షన్స్ లో మనం వాల్యూ ఇచ్చేసాం కాబట్టి ఆటోమేటిక్ ప్రింట్ అయిపోయింది సార్. బట్ ఇది కీవర్డ్ కాదు కదా, ఇది ఫంక్షన్ కదా, రికర్షన్ ఫంక్షన్. అదే ఫంక్షన్ ని కాల్ చేస్తాం. లెఫ్ట్ ని కింద కాలింగ్ ఫంక్షన్ లో కాల్ చేశారు కదా, ఆ వాల్యూ వస్తుంది. అది కీవర్డ్ కాదు నాన్న, మనం వాడిన వేరియబుల్. కొంత కాల్ చేశారు కదా సార్ కిందన, అందుకని ఆ వాల్యూ దాంట్లోకి వెళ్ళిపోయింది కదా. అంతే కదా సార్, మామూలు అలాగే ఉంది సార్. ఇది మామూలుగానే ఉంది సార్. ఇది మామూలు కాల్ చేస్తే వెళ్ళినట్టు గెట్ ఫంక్షన్ ప్రాసెస్ లాగా ఉంది. ట్రీస్ గట్ట ఏమి పెద్ద కాన్సెప్ట్ ఉండదు, నీకు ఏది ఉన్నా స్టాక్స్ క్యూస్ మీద ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ మామూలు కాన్సెప్ట్, దీంతోనే అడ్వాంటేజ్ ఏమి ఉండవు. తీసుకో ఫోటో. అరే ఒకటి క్విక్ షాట్ ఒకటి, అరే ఒకటి రేపు చెప్పేస్తాను. అరే క్విక్ షాట్ ఈ రెండే ఉన్నాయి. అయిపోయింది సార్, డౌన్ సార్. గుర్తుంచుకో, అరే అండ్ క్విక్ షాట్ రేపు చెప్పేసి ఒక 10 minutes క్లాస్ ఉంటుంది. డౌనా? డౌన్ సార్. క్విక్ షాట్ ఒకటి చెప్పాలి, అండ్ అదేంటి అరే ఒకటి చెప్పాలి. ఇస్తావా? అయిపోయింది సార్. ఓకే, అయితే రేపు ఒక్కసారి కనెక్ట్ అయిపో 6:30కి. రేపు ఒక రోజులో కంప్లీట్ చేస్తాం 2 టాపిక్. ఓకే సార్. ఇది రాసుకో నోట్బుక్.
ఓకేనా? ఓకే సార్, బాయ్ సార్. రేపు లాస్ట్.